హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములను తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినమున మనము ధ్యానించునయున్న దేవునికి వాక్యము, ఇది మొదలుకొని నేను నిన్ను దీవిస్తాను, ఇది మొదలుకొని నిన్ను గొప్ప చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. గమనించండి, ఈ దినములో దేవుడు చెప్తున్న మాట, నిన్ను గొప్ప చేయుట కొరకు, నిన్ను హెచ్చించుట కొరకు తండ్రి దేవుడు ఆయన ఇష్టపడి తన కుమారుని మన కొరకు పంపించారు. నిన్ను గొప్ప చేయాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను గొప్పగా అభివృద్ధిలోనికి నిన్ను నడిపించాలని ప్రభు చేస్తూ ఉన్నాడు. ఈ భూములన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఈరోజు పచ్చగా పైరుతో కూడా నిండి ఉండే పంటలను, భూములను మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒకప్పుడు బీడు భూములుగా ఉన్నప్పుడు బీడు భూములను దున్ని వాటికి కావలసిన నీరును, వాటికి కావలసిన ఎరువును వేసి దేవుడు చక్కగా ఇందులో పైరులు పండించే రీతిగా ప్రభు చేస్తున్నాడు. అదే విధముగా బీడు బారి ఉన్న నీ యొక్క జీవితము, నా జీవితములో దానిని దున్ని, వాక్యం చేత దున్ని, వాక్యమనే విత్తనమును నాటి అందులో ఉన్న గచ్చు పొదలను, ముళ్ళ పొదలను తీసి దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడంటే చక్కగా అభివృద్ధిలోనికి వచ్చులాగున ప్రభు మనల్ని అభివృద్ధి పరుస్తున్నాడు. మన అభివృద్ధిని యేసు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, గమనించండి, నీ యొక్కయు నా యొక్కయు ఆశీర్వాదమును, అభివృద్ధిని కోరే దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించదును. హగ్గయి 2:19 మనం చూస్తున్న రీతిగా ప్రభు ఇది మొదలుకొని మార్నింగ్ మన ప్రేక్షకులను అందరినీ కూడా యేసు నామములో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ఈ చక్కని సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ మార్నింగ్ మన్నాను ధ్యానిస్తున్న ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించి గొప్ప కార్యములు చేయుదురుగాక. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, రాకపోకలు సమస్తము కూడా మీరు దీవించి సకల సమృద్ధినిస్తూ వర్ధిల్ల చేయుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.